నగరికల్లు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండల స్థాయి సమావేశంలో స్థానిక సంస్థాగత ఎన్నికల్లో గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ దిశానిర్దేశం చేశారు. మండల కమిటీల అధ్యక్ష కార్యదర్శులకు, క్లస్టర్ల ఇన్ఛార్జీలకు, యూనిట్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దర్శనికుడు విజన్ లీడర్ చంద్రబాబు పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వివిధ హోదాలో ఉన్న నాయకులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 15 మాసాలు దగ్గరగా పూర్తి చేసుకున్నాం. ఈ సందర్భంగా కొత్తగా సభ్యత్వం కార్యక్రమం పూర్తి చేసుకొని కేఎస్ఎస్ల దగ్గర నుండి, బూత్ ఇన్ఛార్జెస్ దగ్గర నుండి, గ్రామ కమిటీల దగ్గర నుండి, యూనిట్ ఇన్ఛార్జెస్ దగ్గర నుండి, క్లస్టర్స్ నుండి మండల కమిటీ వరకు కూడా పూర్తి చేసుకొని మొదటి విస్తృత స్థాయి సమావేశం జరుపుకుంటున్నాం. మొదటి నుంచి కూడా నేను ఒక మాట చెప్తా వస్తూ ఉన్నాను. ఎవరైనా పార్టీ పదవి తీసుకున్న వాళ్ళు ఎవరైనా సరే కంపల్సరీ సమయం ఇవ్వాలి అని. సమయం ఇవ్వటం కుదరకపోతే వాళ్ళు పార్టీ పదవి తీసుకోబాకండి. కానీ పార్టీ పదవి తీసుకున్న తర్వాత చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి వాళ్ళు అక్కడ ఇంతమంది వచ్చాం, కానీ 10% మంది రాలేదు. నేను వివిధ విభాగాల అధ్యక్షులందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, అందరూ హాజరయ్యేటట్లు కమిటీ ఈసారి మీటింగ్కి వచ్చినప్పుడు ఒక్కొక్క విభాగం ఒక్కొక్క చోట కూర్చున్న విధంగా కూడా అరేంజ్మెంట్ చేసుకోండి. తెలుగు యువత, తెలుగు రైతు, తెలుగు మహిళ, అట్లా ఒక్కొక్క విభాగం ఒక్కొక్క చోట కూర్చుంటే ఈజీగా ఉంటుంది. ఇవాళ మనం అధికారంలోకి వచ్చిన తర్వాత 4000 పెన్షన్స్ ఇస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి 3000 పెన్షన్ ఇస్తామని 5 సంవత్సరాలు తీసుకున్నాడు. సంవత్సరానికి 250 రూపాయలు చొప్పున. సూపర్ 6 అని ఆ రోజున స్కీమ్ పెట్టి మనం అందరం కూడా పాంప్లెట్ పంచుతా ఇల్లు కూడా తిరగడం జరిగింది. దాంట్లో భాగంగానే ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే అన్ని కార్యక్రమాలు కూడా అమలు చేయటం. దాని తర్వాత కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిన్నగాక మొన్న 10వ తారీఖు అనంతపూర్లో పెద్ద బహిరంగ సభ కూడా జరుపుకోవటం అన్నీ కూడా మీరందరూ కూడా చూస్తూనే ఉన్నారు. అయితే మన దీంట్లో చెప్పాల్సిందంటే వాళ్ళ గ్రామ స్థాయి కానీ, మండల స్థాయి కానీ కమిటీలన్నీ కూడా వేసుకోవడం జరిగింది. ఎలక్షన్ ముందు ఏ విధంగా అయితే మనం పాంప్లెట్ తీసుకొని ఇంటికి తిరిగి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక ఈ విధంగా ఈ ఫలానా మేము చేస్తామని చెప్పామో అవన్నీ కూడా అమలు చేశాము చెప్పడానికి కూడా మనం అందరూ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది.